వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు. విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అక్కడి నుంచి రేపు ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యేగా అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఆంధ్రాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఈ న్యూస్ కరెక్టేనా? ఎవరు చెప్పారు చెప్తే విజయ్ ఆల్రెడీ కలిసేశారు. రోజా గారు, అదే శర్మ గారు ఎవరు చెప్పారు అంటే చెప్తాను. ఆల్రెడీ నడుస్తుంది కదా బయట, ఎక్కడ టాక్ నడుస్తుంది. ఇది ఎవరైతే నా దాటికి తట్టుకోలేక పొలిటికల్ గా ఈవెన్ ఓడిచ్చేసాం, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉందాం అసెంబ్లీలో అనుకున్న వాళ్ళకి బయట నుంచి కూడా వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక ఇలాంటి మాటలు చెప్పడం అనేది మీరు గమనించాల్సిన విషయం. ఆలోచన లేదు అసలు. అస్సలు లేదు. ఎందుకు వదిలేసి వెళ్తాను? నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. అది నన్ను ఎప్పుడో అడిగారు జయలలిత గారు, నన్ను నువ్వు ఇక్కడ కంటెస్ట్ చెయ్యి అని చెప్పి అడిగితే కూడా నాకు అది ఒక పిచ్చి. నేను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్కి, నేను పుట్టి పెరిగిన నా జిల్లాకి. వేరే జిల్లాల వాళ్ళు కూడా అడిగారు, నువ్వు సూట్ కేసు తీసుకొచ్చి నామినేషన్ వేస్తే చాలు, డబ్బులు కూడా మేమే ఖర్చు పెట్టుకొని మేము ఎలక్షన్ చేసి గెలిపిస్తామని ఎన్నో మంది అడిగారు. అదేంటో ఒక్కొక్కరికి ఒక పిచ్చి అంటారు. నాకు అలాగా మన ప్రాంతం, మన మట్టి, మనం పుట్టిన వాళ్ళకి మనం ఎవరికి చేస్తున్నాము, మనకి ఇన్ని రోజులు ఈ స్థాయికి రావడానికి సహాయం చేసిన వాళ్ళందరికీ అండగా ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే. అంతకుముందు నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా టీడీపీలో వద్దన్న. ఎంపీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండాలి, అహర్నిశలు ప్రజలతోనే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్న ఒక ఆలోచన. మామూలుగా సినిమా ఆర్టిస్టులు ఏంటంటే టచ్ మీ నాట్ లాగా ఉండాలి. ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ రాజ్యసభ తీసుకొని అలా హాయ్ హాయ్ అంటూ మెయిన్ మీటింగ్. కానీ నాకేంటో ఎప్పుడూ ఆ జనంతో ఉండటం ఇష్టం. మీరు చూస్తారు కదా, నేను షూటింగ్ వచ్చినా అందరితో కూర్చొని భోజనం చేస్తాం, అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటాం. అలాగే కాన్స్టిట్యున్సీకి వెళ్తే కూడా అన్ని ఊర్లకు వెళ్తుంటాం. చిన్న ఫంక్షన్ అయినా కూడా ప్రేమగా పిలిస్తే వెంటనే వెళ్తాం వాళ్ళ ఇంటికి. బట్ విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన విషయం నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. మీ వారు మాట్లాడేది కదా? లేదు లేదు. వాళ్ళు ఇది ఏమంటారు, సౌత్ ఇండియా పెప్సీ ప్రెసిడెంట్ సెల్వమణి గారు 27 క్రాఫ్ట్స్ కి. సో వాళ్ళ పిక్చర్ ఓపెనింగ్ కి వాళ్ళ పిక్చర్ సెట్ వేస్తారు కదా, సో ఈయనతోనే మాట్లాడి చేస్తారు అందరూ కూడా, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా అట్లా కలుస్తారు. అండ్ విజయ్ వాళ్ళ నాన్న నా ఫ్యాన్. నేను ఒకే ఒక సాంగ్ విజయ్ తో చేశాను వాళ్ళ సొంత సినిమా. చంద్రశేఖర్ గారు ఆయనకి బాగా ఇష్టం. ఒక్క సాంగ్ చేయమ్మా బాబుతో అంటే అప్పుడే అప్కమింగ్ విజయ్ ఒక్క సాంగ్ చేశాను. ఓకే, అనిపిస్తుందా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సీఎం అవుతారు నెక్స్ట్ తమిళనాడుకి అని? నా ఇంట్లోనే ఆయన ఫ్యాన్స్ ఉండరు. నా కొడుకు విజయ్ ఫోటో వేసుకొని టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంటాడు. అంటే యూత్ లో బాగా క్రేజ్ ఉంది అబ్బాయికి. సీఎం అవుతారా లేదా నాకు తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూలు తమిళ వాళ్ళు అడిగితే కూడా అదే చెప్పాను. క్రేజ్ వేరే, ఓటింగ్ వేరే. సో అతని ప్రతి నడవడిక ఓటింగ్ పడేంత వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ రాంగ్ జరిగినా కూడా తలకిందులు అయిపోతాయి పాలిటిక్స్ లో. కాబట్టి ఎలక్షన్ రోజు వరకు ఆయన నడుస్తున్న విధానం, ఆయన మేనిఫెస్టో, ఆయన ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది చేస్తాడా లేదా అని ఆయన నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది ఆయన క్రేజ్. అయితే విపరీతమైన క్రేజ్ ఉంది ఆ పిల్లోడికి. అండ్ ఇంత చిన్న ఏజ్, యాక్చువల్గా పాలిటిక్స్ లో ఇది చాలా చిన్న ఏజ్. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో అవన్నీ వద్దు అని చెప్పి ప్రజాసేవ చేయాలని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంది అదే కదా, కోట్లాది రెమ్యునరేషన్ వద్దు అనుకుని సినిమాలలో ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలన్న తపనే ఆయన దగ్గర కనెక్ట్ చేసుకుంది ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఫెయిల్యూర్ అయ్యారంటే పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని కంటిన్యూ చేయాలి, విలీనం చేయకూడదు. యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? సో ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు, ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఫ్యాన్స్ అన్నారు. ఈ రోజుకి నేను ఇప్పుడు అదే ఫ్యాన్స్ చూసుకుంటే మొత్తం అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. సో 21కి 21 ఇచ్చి జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. ఏం చెప్తారు దానికి? ఎవరు చూపించలేదు. ఈ రోజుకి అదే మాట మీద నేనున్నా, ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి, ఈ రోజు ఏదో వెళ్దాం, మొన్న రేపైన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఎంత వచ్చిన చోటుకి వెళ్దాం. ఇప్పుడు రమ్మని చెప్పు, ఇప్పుడు రమ్మను. మెజారిటీ గురించి కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కదా, ఇప్పుడు రమ్మను. కాబట్టి మీరు ఏదో ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు? మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, చేస్తుంది కూడా అందుకే కదా. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే జగన్ కి, మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు
ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయనలాగా, ఆ. నేను ఎప్పుడు ఆయనలాగా చెప్పలేదు కదా, నేను తోపు తురుము అని ఆ రోజు రాజకీయాల్లోకి రాగానే గెలిచేస్తే ఇంకా పాలిటిక్స్ ఎందుకు అవుతుందండి? అవునండి, మరి మీరే కదా ఇప్పుడు చెప్తున్నారు 21కి 21 వచ్చిందంటే ఆ నమ్మకం ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఆ నమ్మకం నీకుంటే నువ్వు ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తావు. బీజేపీతోనో తెలుగుదేశంతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. నీ బలం ఏంటో లాస్ట్ ఎలక్షన్ లో 2 చోట్ల ఓడిపోయినప్పుడే ఆయన బలం ఏంటో ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన బలము మా బలం అనేది ఇక్కడ మీరు కంపేర్ చేద్దండి. నా కాన్స్టిట్యున్సీ లో కూడా నేను ఇండివిజువల్ గా నించొని ఫైట్ చేశాను, నేను ఇండివిజువల్ గా నించొని సర్వీస్ చేశాను. ఈ రోజు ఓడిపోయినా రేపు నేను మళ్ళీ గెలవగలను. నువ్వు ఇండిపెండెంట్ గా నించొని నువ్వు ఎమ్మెల్యేగా చూద్దాం, నువ్వు అవ్వలేవు. నీకు బీజేపీ టీడీపీ కావాల్సిందే. కాబట్టి దాన్ని బట్టి ఎవరు పవర్ఫుల్ ఏంటి 2029లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది మీరు కలలుగానండి. సో అయితే నెక్స్ట్ మేమే మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నాం అంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ అనేది ఇండియా మొత్తం చూశారు. ఎప్పుడైతే నార్త్ లో వీక్ అయ్యారో, ఎక్కడైతే సెంట్రల్ పార్టీతో పొత్తు పెట్టుకొని పార్టీలు ఉన్నాయో ఆ స్టేట్లు 2-3 స్టేట్లోనే ఈ విధంగా ఈవీఎంతో డాన్స్ వేశారు అనేది అందరికీ అర్థమైంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి సర్వీస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు ఇచ్చి, వాళ్ళ పేద పిల్లలకి చదువునిచ్చి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా సపోర్ట్ చేయడమే కాకుండా హాస్పిటల్స్ని రెన్యువేట్ చేసి, స్కూల్స్ని రెన్యువేట్ చేసి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ వైద్యం అందించాక ఇవి మాకొద్దు అని ఆయన నోడిచ్చి ఏమీ చేయని వాళ్ళని ఎప్పుడు అందుబాటులో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో రెస్ట్ తీసుకునే వాళ్ళకి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్ చెప్పేది చేస్తే 11 సీట్లు ఎందుకు చెప్తున్నాను. రెండోది, ఈరోజు తన కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలను అందించలేని వాళ్ళు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని తెలుగుదేశం వాడు రేప్ చేస్తే కనీసం మొన్న వెళ్ళి ఆయన బాధలు చెప్పుకుంటున్నాడు తప్ప ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను, వాడికి శిక్ష వేయిస్తాను, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చేస్తాను అని ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు తెలుసుకోవాల్సింది అంటే విమెన్కి ఏదైనా జరిగితే నేను ఉంటాను, నన్ను నమ్మండి అని పబ్లిక్ లో గొంతు చించుకొని అరిశారు. ఈరోజు అదే ఈ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో క్లియర్ గా చెప్పింది హోంమంత్రి, 7,200 మంది మిస్ అయ్యారు 5 నెలల్లో. మరి ఏం మాట్లాడట్లేదే? ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 34,000 మంది మహిళలు విమెన్ ట్రాఫికింగ్ అయిపోయారు, ఈ వాలంటీర్స్ అమ్మేశారు అని చెప్పారే. అదే అసెంబ్లీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ సెక్షన్లో కేవలం 34 మందే మిస్ అయ్యారు అని చెప్పి మీ హోంమంత్రి ఇచ్చింది మా గవర్నమెంట్లో. మీ గవర్నమెంట్లో 5 నెలలకి 7,200 మంది మిస్ అయ్యారని మీ హోంమంత్రి చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ఆ రోజు అబద్ధాన్ని గొంతు చించుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు విమెన్కి ఈరోజు ఎంతమంది మా కాన్స్టిట్యున్సీలో మీరు చూసారు కదా, మొన్న హోంమంత్రి వచ్చింది, 3.5 సంవత్సరాల అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొరికేసి రేప్ చేసి చంపేసి పూర్తి చేశారు. కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించలేదు, పరామర్శించలేదు, దాని గురించి చర్యలు చేపట్టలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు మాట్లాడారు, మీ మీద కేసు, మీరు పోస్ట్ పెట్టారు, మీ మీద కేసు. తప్పు చేస్తుంటే, తప్పుడు పోస్ట్ పెట్టుంటే మీరు అరెస్ట్ చేయండి. గవర్నమెంట్ కూడా ఇదే చేసింది, ఎవ్వరు చేయలేదు. మాట్లాడితే కేసు ఎవరి మీద లేదు. మీరు ఎవరి మీద అట్లాగా అనవసరంగా పెట్టారు ఒక్కటి చూపించండి. ఈరోజు నేను అదే చెప్తాను, నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. నిజంగా ఎవరైనా వల్గర్గా పోస్ట్ పెడితే నేను కూడా ఒప్పుకోను. వల్గర్గా ఎవరైనా మాట్లాడంటే మీరు కేసు పెట్టండి, మేమేం పట్టించుకోం. కానీ ఏమీ లేని వాళ్ళ మీద మీరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, మీరే పోస్టులు పెట్టి, మీరే కేసులు పెట్టి, మీరే అరెస్ట్ చేస్తే ఎట్లా? మీరే కదా మొన్న మీ పోలీసులో పట్టుకున్నారు కదా వైజాగ్లో. ఎవరి పేరు మీద అయితే మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారో ఆ అబ్బాయిది కాదు ఐడి, అది ఫేక్ ఐడి, టీడీపీకి సంబంధించిన వైజాగ్ అతను పెట్టాడని అతన్ని అరెస్ట్ చేశారు కదా. అట్లా ప్రూవ్ అవుతాయి. మీరు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, పోలీసులకు అవకాశం ఇవ్వండి. కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి బండారు సత్యనారాయణ నా గురించి మాట్లాడిన మాటలు మీరు చూస్తే మీరు అసలు సహించలేరు, పోయి నేరుగా వాళ్ళని నరికేయాలనుకుంటారు.
అంటే దగ్గరుండి అలా వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో వల్గర్గా మాట్లాడించేది. అసలు జనసేన జన సైకోల్లాగా వాళ్ళ పేజీల్లో లేడీస్ కూడా ఎంత వల్గర్గా మాట్లాడతారు, మార్ఫింగ్లు చేయటం కానీ. అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే వాళ్ళ అమ్మకో వాళ్ళ చెల్లికో అదే ప్లేస్లో వాళ్ళ వైఫ్ ఫేస్ కట్టు పెడితే ఎట్లుంటుంది? అది మంచి కట్టుబాటు కాదు కాదు కదా. గవర్నమెంట్ కి అయినా కానీ ఎవరికి చూస్తున్నాం కాదు. కదా last 5 weeks ఆడవాళ్ళని అంతే చూసాం. లాగకూడదు, ఇట్లా అనవసరమైన వాటిలో లాగకూడదు. పొలిటికల్ గానా నువ్వు ఏమైనా మాట్లాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.